19 ఎన్నికల్లో 50% ఓట్ షేర్ దక్కించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో అదే ఓట్ షేర్ని ఇప్పుడు కాపాడుకుంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా? 50% ఓట్లు వచ్చినాక అధికారం రాదా అండి? అలాగా సార్, నాకు మీ క్వశ్చన్. 50% ఎవరికి వచ్చిన అధికారం ఉంటుంది కదండి? అదే ఉంటుంది అంటే అది దక్కించుకుందామనే ఉద్దేశంలోనే ఉన్నారా? ఉంటారు కదా, ఉండకుండా ఎందుకుంటారు, తగ్గించుకోవాలని చూస్తారు. తగ్గించుకోవాలని కాదు సార్, అంటే 50% ఓట్లు 100 మందిలో 50 మందే ఓటేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ 50 మంది సంతృప్తి కలిగిన వర్గాల్లో ఉన్నారు కాబట్టి, మనకి పాజిటివ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓటేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు. అసలు 50% ఓట్లేస్తే ఇంకా సరిపోకపోవడం ఏంటండి నా క్వశ్చన్. ఇప్పుడు 50% ఒక వ్యక్తికి 3 పోటీ చేస్తారు, 2 పోటీ, 50% ఓట్లు గెలిచినే కదండి. అవును సార్, 50% ఓట్లు వస్తే గెలవకపోవడం ఏముంటుంది సార్? ఇక్కడ నేను అడిగేది అదే, ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది అని చెప్తూ ఉన్నారు సార్. అంటే 50% ఓట్లు 2019లో వైసీపీకి వచ్చాయి. అంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం అంటే 50%కి మించి వస్తే ప్రభుత్వ వ్యతిరేకత అంటే 50%కి మించి జగన్కి వ్యతిరేకంగా వేస్తే అది ఇబ్బందికర అంశం అయ్యి ఉండవచ్చు. అంతే కదండి, 50% సింపుల్ కదండి. 50% ఓట్లతో ఓడిపోతారు, ఏమున్నదండి. రైట్ సార్, ఓకే సార్. ఇప్పుడు జగన్కి అనుకూలించే అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్ వచ్చే ఎన్నికల్లో? జగన్కు అనుకూలించే అంశాలు ప్రధానంగా సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాల పట్ల సానుకూలత, ఇది ప్రధానంగా జగన్కు అనుకూలించే అంశం. ఇప్పటికీ కూడా పథకాలపైన ఓవరాల్గా స్థూలంగా సానుకూలత ఉంది. అంటే కొంత ప్రశ్నలు ఉండదు, అది ప్రధానంగా మిడిల్ క్లాస్లో, ఎడ్యుకేటర్లో, అర్బన్ ఏరియాస్లో ఏంటి పథకాలు, ఏంటి ఉచితాలు అని అది ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఉచిత రవాణా పైన మీరు పురుషులను అడగండి, గ్యారంటీగా వ్యతిరేకంగా చెప్తారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వేరేప్పుడు అనుకూలంగా చెప్తారు. లేదంటే ఏంటిది మన సీటే దొరుకుతలేదు, మేము డబ్బులు కట్టినా కూడా అని. అందువల్ల ఏ పథకాన్నైనా దాన్ని పొందేవారు సానుకూలంగా ఉంటారు, దాన్ని పొందని వారు దాన్ని ప్రశ్నిస్తారు. ఎందుకంటే అది హ్యూమన్ నేచర్ అది. అందువల్ల పథకాల పట్ల అక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా స్థూలంగా సంక్షేమ పథకాల పట్ల సానుకూలత ఇప్పటికీ ఉంది. ఇక రెండవ సానుకూలత సోషల్ బేస్. ఈ సోషల్ బేస్ ఎక్సెప్ట్ కాపు ఓటు తప్ప మిగతా ఓటు పెద్దగా డిస్టర్బ్ అవుతున్నట్లేదు. అందువల్ల మీకు మైనారిటీ ఓటర్ కానీ, అలాగే మీకు ఎస్సీ ఓటర్ కానీ, మాల ఓటు ముఖ్యంగా, ఎక్కడ రెడ్డి ఓటు ఇదేం షిఫ్ట్ కావడం లేదు. కానీ ఇక్కడ కూడా ఒక ఛాలెంజ్ ఏంటంటే మీకు కొన్ని లోకల్ లెవెల్ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు కడప ఉంది, కడపలో వైసీపీ ఎప్పుడైనా ముస్లిం క్యాండిడేట్కి ఇస్తుంది. కానీ వైసీపీ కడపలో ఉన్న బలం మనందరికీ తెలుసు. కానీ తెలుగుదేశం పార్టీ హిందూ అభ్యర్థిని పెట్టి ఏంటి ఇక్కడ ఎప్పుడు ముస్లిమే గెలవడమా అనే అంశం కనుక ముందుకు వస్తే ఆటోమేటిక్గా తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అవుతుంది. అంటే వైసీపీ టీడీపీ అనే పోలరైజేషన్ దాటి ఎప్పటికీ ఇక్కడ ముస్లిం అభ్యర్థి గెలవాలా అనే డైమెన్షన్ కనుక ముందుకు వచ్చింది, అది ముందుకు వస్తుంది. అందుకే చెప్తున్నాను నేను, నాకున్న సమాచారం ప్రకారం కడపలో ఈ ఫ్యాక్టర్ ముందుకు వస్తుంది. అంటే ఎప్పటికీ ముస్లిం అభ్యర్థినా గెలవడం, ఎందుకు ఒక్కసారన్నా హిందూ గెలవకూడదా అని. ఎప్పుడైతే ఈ ఫ్యాక్టర్ ముందుకు వస్తుందో పార్టీల ఆధారంగా కాకుండా ఓటింగ్ ఇంకో రకంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, వైసీపీ ఛాలెంజ్గా వస్తుంది. మీకు ఉదాహరణకు అలాగే అనకాపల్లి ప్రాంతం ఉంది, అక్కడ గవర, యాదవ ఇలా కొన్ని కమ్యూనిటీస్ స్ట్రాంగ్, కాపు, అందులో ట్రెడిషనల్గా ఒక్క కమ్యూనిటీకే సీట్ వస్తుంటుంది. సో ఆటోమేటిక్గా మిగతా కమ్యూనిటీలో హార్డ్ బాండ్ ఉంటుంది. సో ఈ కమ్యూనిటీ ఫ్యాక్టర్స్ కూడా ప్లే చేయొచ్చు. అంటే సాధారణంగా ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్నప్పటికీ కూడా ఈ సోషల్ క్లాసెస్లో వచ్చేటువంటి డైమెన్షన్స్ ఉండొచ్చు. మీకు ఇంకోటి ఇంట్రెస్టింగ్ చెప్తాను. తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అందరికీ తెలిసి ఇది కాపుల ప్రాబల్యం ఉన్న జిల్లా. ఈవెన్ ఇది తుని అక్కడికే కాకుండా మీకు పాయకరావుపేట వరకు కూడా విస్తరిస్తుంది. ఈవెన్ పాయకరావుపేట కాన్స్టిట్యున్సీలో కూడా నాకున్న సమాచారం ప్రకారం కాపులు డామినెంట్ కమ్యూనిటీ. సో మిగతా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది, ఎప్పుడైతే టీడీపీ జనసేన కలుస్తుందో కాపు ఓటు సిగ్నిఫికెంట్గా షిఫ్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. కాపు ఓటు సిగ్నిఫికెంట్గా షిఫ్ట్ అయితే ఆటోమేటిక్గా టీడీపీ జనసేన గెలవాలి. కానీ కొన్ని చోట్ల ఏం జరుగుతుంది అంటే కమ్మలు డామినేట్ చేస్తారనుకోండి. ఈవెన్ నేను ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో చూశాను.
సో అక్కడ మీకు కమ్మ తెలుగుదేశం వెనకాలండే ఇన్ఫ్లుయెన్షియల్ కమ్మాస్, కానీ అది ఎస్సీ రిజర్వ్. ఏమవుతుంది అక్కడ ఎస్సీ రిజర్వ్ అయినప్పటికీ కూడా కమ్మల్ డామినేషన్ ఎప్పుడైతే క్షేత్రస్థాయిలో జరుగుతుందో, జనసేన వల్ల కాపు ఓటు తెలుగుదేశంకు పడాల్సినా కూడా కాపుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అంటే కమ్మ కాపు కాన్ఫ్లిక్ట్ ముందుకు వస్తుంది. అంటే టీడీపీ జనసేన మైత్రి అనే ఫ్యాక్టర్ పక్కకు పోయి కమ్మ కాపు కాన్ఫ్లిక్ట్ అనే అంశం ముందుకు రావడంతో టీడీపీ జనసేన పొత్తు ఉన్నా కూడా అది సవాల్గా మారుతుంది. అంటే పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూడండి. అంటే మ్యాక్రో లెవెల్గా జనసేన టీడీపీ ఓటు క్లియర్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ క్షేత్రస్థాయికి వచ్చే వరకు కొన్ని చోట్ల ఇష్యూస్, ఛాలెంజెస్, కాస్ట్ కాంబినేషన్